మమ్మల్ని అడ్డుకోవటం చూస్తూ ఉంటే వాళ్ళకు వస్తున్న ఒత్తిడి అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తుంది. ఈ తప్పు మేము సంతకాల రూపంలో సంతకాలు పెట్టించి గ్యాదర్ చేస్తూ ఉంటే లక్షలాది మంది ఎక్కడికక్కడ సంతకాలతోటి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మేము రోడ్ల మీదకి కార్స్ మీద వస్తే ప్రజలందరికీ అర్థమవుతుందని సిగ్గుపడుతూ ప్రజలకు తెలియకూడదని, ఈ పోరాటాన్ని తెలియకూడదని దాపెట్టుకోవడం కోసం ఆంక్షలతోటి అడ్డం పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే సూచిస్తున్నా, మీరు చేస్తున్న తప్పులు మీరు తప్పెరిగితే ప్రజల క్షమాపణ కోరండి. ఎవరబ్బ సొత్తు అని మీరు ఎకరాలు ప్రభుత్వ భూముల్ని 100 రూపాయికి లీజులకు ఇస్తారు. ఎవరబ్బ సొత్తు అని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 100 కోట్ల రూపాయల ఆస్తులు మీ వాళ్ళకి తేరగా లీజులకు ఇస్తారు. మీరు వచ్చింది దోపిడీ చేయడానికా, పరిపాలించడానికా? చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు? ప్రజలందరికీ నేను ట్రస్టీగా ఉంటా అన్నాడు. ప్రభుత్వం అంటే ట్రస్టీ అని చెప్పాడు. ఇవాళ నువ్వు చేస్తుంది ఏంది? కంచె చేను మేసినట్టుగా నువ్వు అధికారంలో ఉండి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ స్థలాలని అమ్ము చూపడానికా నువ్వు చేస్తుంది? రైతాంగాన్ని నష్టపరిచావు, విద్యార్థులను నష్టపరిచావు, మహిళలను మోసం చేస్తున్నావు. నువ్వు పరిపాలన చేతగా చేతులెత్తేసి ఈ ఉన్న కొద్ది కాలమేనని చెప్పి నువ్వు ఆస్తులు అమ్మి ప్రభుత్వ ఆస్తులు అమ్ముకొని 1000 కోట్లు కూడబెట్టుకొని కొడుకు ఇవ్వాలనా చంద్రబాబు నాయుడు? ఇది దుర్మార్గం. ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పి ఈ పీపీ విధానాన్ని రద్దు చేసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో వైసీపీ భారీ ర్యాలీకి సన్నాహాలు చేసింది. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఒంగోలులోనే నెల్లూరు బస్టాండ్ నుంచి కూడా కలెక్టరేట్ వరకు పీపీపీ విధానం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల్లోకి కట్టబెట్టేటువంటి దాన్ని చురుగ్గా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దానికి సంబంధించి కూడా వైసీపీ సమన్వయకర్త చుండూరు రవి ఆధ్వర్యంలో ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, ఒంగోలులో ఉన్నటువంటి డివిజన్ నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా కూడా ఒంగోలు నగరానికి చేరుకోవడం జరిగింది. అక్కడ వారందరూ కూడా మరి నెల్లూరు బస్టాండ్ నుంచి ర్యాలీగా ఒంగోలు ఆర్డీఓ ఆఫీస్ కు చేరుకునే క్రమంలో కూడా అక్కడ పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. పోలీసులతోటి వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు చుండూరు రవిని అడ్డుకోవడం జరిగింది. ర్యాలీ కనుక జరిగితే అరెస్ట్ చేస్తామని షరతులు పెట్టడంతో అక్కడ పోలీసు వర్సెస్ వైసీపీ నాయకులని కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా తెలియజేసుకోవచ్చు. వైసీపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని గట్టిగా ప్రతిఘటించడంతో మరి అక్కడి నుంచి ర్యాలీగా కూడా ఆర్డీఓ ఆఫీస్ వరకు రావడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్ వద్ద అక్కడ వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంతమందిని మాత్రమే లోనికి పంపించడం జరిగింది. ఆర్డీఓ కార్యాలయంలో ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వైసీపీకి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేకే పోలీసులను అడ్డం పెట్టుకొని తమ ర్యాలీని ఆపుదల చేసే విధంగా కూడా వ్యవహరించడం సిగ్గుచేటని చుండూరు రవి ఫైర్ అవడం జరిగింది. నిలబడి మళ్ళీ ముందుకు
ఇది మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ